Way from manual to self. స్వాగతం. మనం ఈ బ్రహ్మాండం గురించి ఓవరాల్ స్వరూప స్వభావం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ అబ్సల్యూట్ ఎనర్జీ రిసీట్ అవుతుంటే మధ్యమ సత్యం అనే స్థితి, ఇంకా ఎనర్జీ రిసీట్ అవుతుంటే సత్యం స్థితి పొంది ఉంటుంది అని అజ్యూమ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి అంటే స్థితి నుండి మేనిఫెస్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ లో రెండు ఉంటాయని చెప్పాం. ఏది, ఓ పక్కన ఎనర్జీ రిసీట్ అవుతుంటుంది, దాని ఎనర్జీ ఫ్రీక్వెన్సీ తగ్గుతూ ఉంటుంది, సేమ్ టైం అక్యుములేషన్ అవుతుంటుంది. అక్యుములేట్ అవుతున్నవి కలిసి సంథింగ్ ఏర్పడుతుంది. ఈ సంథింగ్స్ అన్ని ఇంటిగ్రేట్ అయ్యి ఆర్గనైజ్ అయ్యి ఇంకో సంథింగ్ ఏర్పడుతుంటుంది. ఇలా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంటుంది. అందుకని తపహ అనేది డివైన్ హోల్నెస్ అంటాం. దీంట్లో ఫ్యూచర్ లో ఎగ్జిస్టెన్స్ ఏర్పడటానికి ఏం కావాలో అన్నీ ఉంటాయి. ఈ ఎంటైర్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అండ్ ఫర్దర్ క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్ ఏర్పడే ప్రాసెస్, ఈ మొత్తం అంతా కొన్ని ఫోర్సెస్ ఒక్క కంట్రోల్లో జరుగుతుంది. కంట్రోల్ అనే పదం కూడా వాడకూడదేమో. ఆ ఫోర్సెస్ వలన జరుగుతుంటుంది. సో నిజానికి ఈ బ్రహ్మాండంలో ఇది మొదలు అని చెప్పడానికి లేదు. కానీ హిపోథెటికల్ గా మనం ఇది మొదలు అని అబ్సల్యూట్ నుండి మొదలెడుతున్నాం అంతే. ఎందుకంటే అల్టిమేట్ క్వశ్చన్ ఉంది, ఇంతకీ క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్ ఏర్పడిందా, ఎగ్జిస్టెన్స్ డిజింటిగ్రేట్ అయ్యి క్రియేషన్ ఏర్పడిందా? క్రియేషన్ మేనిఫెస్టేషన్ అయ్యి ఇంటిగ్రేట్ అయ్యి ఆర్గనైజ్ అయ్యి ఎగ్జిస్టెన్స్ ఏర్పడుతోందా, ఎగ్జిస్టెన్స్ డిజింటిగ్రేట్ అయ్యి క్రియేషన్ ఏర్పడుతోందా అనేది ఒక సైకిల్, కొంత సైకిల్ ఇది. ఏది ముందు ఏది వెనక? మనం కోడి గుడ్డు ముందా కోడి పెట్ట ముందే తెలుసలేని వాళ్ళం. దీని గురించి ఆలోచించడం అనేది ఒక రకంగా సమయం వృధాయే అవుతుంది. కానీ దీని యొక్క టోటల్ ఈ ప్రాసెస్ యొక్క స్వరూప స్వభావాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం కొంత ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. అందుకని హిపోథెటికల్ గా మనం అబ్సల్యూట్ మొదలెడుతున్నాం అంతే. సో ఈ అబ్సల్యూట్ నుండి మధ్యమ సత్యం నుండి త్రీ వైటబుల్ ప్రిన్సిపల్స్ అండ్ సత్యము, ఇవి ఈ రిసీటింగ్ ప్రాసెస్ లో ఈ ఎనర్జీ డౌన్ అయ్యే ప్రాసెస్ లో, ఫ్రీక్వెన్సీ డౌన్ అయ్యే ప్రాసెస్ లో కొన్ని ఫోర్సెస్ ఫామ్ అవుతాయి. వీటి పదాలు లేక నేను ఫోర్స్ ఫీల్డ్ అని వాడుతున్నాం. అసలు ఈ మొత్తం అబ్సల్యూట్ ఒక యూనిక్ ఫోర్స్ ఫీల్డ్ ఉన్నాం. ఈ ఫోర్స్ ఫీల్డ్ లో ప్రైమ్ ఫస్ట్ ఫోర్స్ ఫీల్డ్, సెకండ్ ఫోర్స్ ఫీల్డ్, థర్డ్ ఫోర్స్ ఫీల్డ్, ఫస్ట్ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్, సెకండ్ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్, సెకండ్ టెర్షియరీ ఫోర్స్ ఫీల్డ్, ఇలాగ రకరకాల ఫోర్స్ ఫీల్డ్స్ ఫామ్ అవుతాయి. అవి ఫర్దర్ ప్రాసెస్ ని హెల్ప్ చేస్తాయి, ఫర్దర్ ప్రాసెస్ జరగడాన్ని సహకరిస్తూ ఉంటాయి. సో దేర్ ఫోర్ ఈ ఈ ఫోర్స్ ఫీల్డ్స్ వలన ఈ డివైన్ హోల్నెస్ లో ఏదైతే ఇట్ కంటైన్స్ ఆల్ క్రియేట్ ఎగ్జిస్టెన్స్ ఉందో అవి ఫర్దర్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఈ తపా తర్వాత ఉండే స్థితిని మనం జనహ అంటాం. ఈ స్థితులు ఈ జోన్స్ కింద ఎలా చెప్తున్నాం, కేవలం అక్కడ గవర్న్ చేసే లాస్ ఉంటాయే, ప్రకృతి నియమాలు, ఆ ప్రకృతి నియమాల్లో ఉండే డిఫరెన్సెస్ పెట్టే జోన్స్ తప్ప వన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్. ఇది ఓ రకంగా దాని నుండి మేనిఫెస్ట్, ఇంకో రకం ఇంకోటి మేనిఫెస్ట్ అవటం, దాని నుండి ఇంకోటి మేనిఫెస్ట్ అవటం అనే కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. సో ఈ మన హోమ్, యాక్చువల్ హోమ్ అని చెప్పాం. మనది దీంట్లో ఉండే వాటిని సెలెస్టియల్ హ్యూమానిటీస్ లేదా డివైన్ ఫ్రాగ్మెంట్స్ అని రిఫర్ చేస్తున్నాం. దాన్నే సెల్ఫ్ అని రిఫర్ చేస్తుంటాం. యాక్చువల్గా మన సెల్ఫ్ అనేది అదే మాట. ఈ డోర్వే జర్నీలో నువ్వు ప్రయాణం చేసేది ఆ సెల్ఫ్ దగ్గరికే. ఆ సెల్ఫ్ అనేది తెలుసుకోవటం అనేది దీని యొక్క అల్టిమేట్ గ్రోత్, అల్టిమేట్ ఐడియా. సో దేర్ ఫోర్ మనకు వస్తున్న ప్రతి పదాలకి మనం ఏం అర్థం చెప్పుకుంటున్నాం అనేది
మైండ్‌లో పెట్టుకొని ప్రొసీడ్ అవ్వాలి. అదర్‌వైజ్ మీ మైండ్‌లో ఆ పదానికున్న అర్థంతో ప్రొసీడ్ అయితే మటుకు అర్థం కాదు. సో, డివైన్ హోల్‌నెస్‌లో ఈ సెలెస్టియల్ హ్యుమానిటీ లేదా డివైన్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ మన సెల్ఫ్ అనేది అంటున్నామో ఆ సెల్ఫ్ ఉంటాయి. హూ యామ్ ఐ రమణ మహర్షి చెప్పిన హూ యామ్ ఐ ఎవరు? అదే ఆ సెల్ఫ్ అనమాట. నిసర్గదత్ మహారాజు రాసిన 'ఐ యామ్ దట్' గ్రంథంలో ఆ సెల్ఫ్ ఎవరిని రిఫర్ చేస్తున్నారు? ఆ సెల్ఫ్ అన్నమాట. సో, నెక్స్ట్ జనహ కింద మేజర్ రింగ్ పాస్ నాట్ దీన్ని మహా రీజియన్ అంటారు. ఇది గ్రేట్ డివైడ్ అని చెప్పొచ్చనమాట. అంటే క్రియేషన్‌కి, ఎక్సిస్టెన్స్‌కి మధ్య ఒక జోను. గల్ఫ్. ఎందుకని గల్ఫ్ అంటున్నా అంటే డివైడింగ్ జోన్ అంటున్నానంటే క్రియేషన్‌లో ఉన్నది ఏదైనా దీని గుండా ప్రయాణం చేసి ఎక్సిస్టెన్స్‌లోకి రావచ్చు. కానీ ఎక్సిస్టెన్స్‌లో మేనిఫెస్టేషన్ అయింది ఏదైనా సరే, మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అంటే మళ్ళొకసారి చెప్తున్నా. అగ్రిగేషను, అక్యుములేషను, ఇంటిగ్రేషను అండ్ ఆర్గనైజింగ్ ఇంటూ ఫార్మ్ సంథింగ్ మాట. అండ్ ఇట్ ఈస్ ది ఎంటైర్ ప్రాసెస్ is associated with ట్రాన్స్‌మ్యూటేషన్. నెక్స్ట్ ఈ అలా ఎక్సిస్టెన్స్‌లో ఏర్పడిన ఏది క్రియేషన్‌లోకెళ్ళే ఛాన్స్ ఉండదు. అందుకని గ్రేట్ డివైడ్ అని చెప్తారు. ఆ రీజన్ మహాకాల్ అని చెప్తుంటారు. దీన్ని సింబాలిక్‌గా ఎలా చెప్తుంటారంటే ఒక పాము తోకని నోట్లో పెట్టుకున్నట్టుగా చెప్తుంటారు. సో, ఇట్స్ ఎ రీజియన్ ఆఫ్ ఆకాషిక్ రికార్డ్స్ అని కూడా చెప్పొచ్చు. ఈ రీజియన్‌లోనే అకాషిక్ రికార్డ్స్ ఉంటాయి. ఎనర్జీ రూపంలో మెమరీ స్టోర్ అయి ఉంటుందన్నమాట. వీట్ల గురించి డీటెయిల్‌గా మహా రీజియన్ గురించి తెలుసుకుంటూ వస్తుంది. ప్రస్తుతానికి మటుకు ఇట్స్ ఎ రీజియన్ ఆఫ్ ఆకాషిక్ రికార్డ్స్ అండ్ గ్రేట్ డివైడ్ బిట్వీన్ క్రియేషన్ అండ్ ఎగ్జిస్టెన్స్. సో, ఎగ్జిస్టెన్స్‌లో ఏమిటి ఉంటుంది అంటే, ఎగ్జిస్టెన్స్‌లో ప్రధానంగా 3 జోన్స్ ఉంటాయి. సువహ, భువః, భువ్. భూ అనేది నీ సీన్ యూనివర్స్. భువః, సువహ అనేవి అన్‌సీన్ యూనివర్స్. బియాండ్ యువర్ సీన్ యూనివర్స్ అన్నమాట. సువహ అనేది ఆల్‌మోస్ట్ ఆహ్, క్రియేషన్‌కి దగ్గరగా ఉన్నది. క్రియేషన్ కాదు. బట్ క్రియేషన్ దగ్గరగా ఉన్నది. అంటే నియర్ ట్రూత్ అని అనొచ్చమాట. అయితే ఈ సువహకి, భువకి, భూకి మధ్య గూడా కొన్ని రింగ్ పాస్ నాట్ లాంటి రీజియన్స్ ఉంటాయి. దీన్ని మైనర్ రింగ్ పాస్ నాట్స్ అంటారు. సో, సువహకి, భువకి మధ్య ఒక మైనర్ రింగ్ పాస్ నాట్ అండ్ భువకి, భూకి మధ్య కూడా ఒక మైనర్ రింగ్ పాస్ నాట్ ఉంటుంది. సో, ఈ సువహలో, భువలో, భూలో కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ప్రదానం చేయబడతాయి ఈ సెల్ఫ్‌కి. వాటి ద్వారా అక్కడ అది ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. ఎక్స్‌పీరియన్స్‌లో పార్టే పర్సీవింగ్. సో, పర్సీవ్ అయితే అది ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. సో, ఈ పెర్సీవ్ అవ్వటానికి, ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి, కాగ్నైజ్ అవ్వటానికి వీటన్నిటికి నీకు మైండు, బాడీ అనేవి ప్రదానం చేయబడతాయి. ఊహలో ఇచ్చే థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ వేరు. ఊహలో ఉండే థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ వేరు. ఊలో ఉండే థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ వేరు. ఇది కాకుండా ప్రతి స్టేజి ఫ్రమ్ సత్యం టు ద భూ సబ్ స్టేజెస్ కింద, ప్లేన్స్ కింద విడగొడతారు. 7 సబ్ స్టేజెస్ కిందమాట. అందుకని 3 అండ్ 7కి ఈ స్పిరిచువాలిటీలో చాలా ఇంపార్టెంట్ ప్రాసెసింగ్ కనబడుతూ ఉంటుంది. ఇక్కడ 3 డివైన్ ప్రిన్సిపల్స్, వైటల్ ప్రిన్సిపల్స్. ఇక్కడ పరమ సత్య అబ్సల్యూట్ నుండి సత్యం ఫార్మ్ అవుతున్న ప్రాసెస్‌లో ఆ స్టేజ్ వచ్చే ముందు వచ్చేవి. అవి కూడా 7 స్టేజెస్ కింద డివైడ్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా మొత్తం అన్ని. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఈ ఏడిట్‌లో కంపౌండెడ్ సిస్టమ్ అని చెప్పొచ్చు ఈ మొత్తం ఏడిట్‌ని. ఎందుకంటే subtle thing can percolate into gross thing and continuous spectrum of సత్యం ఫ్రమ్ క్రియేషన్ టు ఎగ్జిస్టెన్స్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు సటిల్ థింగ్స్ ఏదైతే సూక్ష్మమైనది ఉందో అది స్థూలమైన దాంట్లోకి ప్రవేశించగలదు. పర్కులరేషన్ అంటే దాని లోపలికి అబ్సార్బ్ అయిపోవటం. దాని లోపల ప్రవేశించటం. ఇప్పుడు స్పాంజిలో మధ్యలో ఉండే కన్నాల గ్యాప్ మధ్యలో గాలి దూరి ఉంటుంది కదా! ఉంటుంది కదా! సో, సటిల్ థింగ్ స్పాంజ్ మధ్య ఉండే స్పేసెస్‌లోకి దూరింది. సో, సటిల్ థింగ్స్, గ్రాస్ థింగ్
గుండా ప్రయాణం చేస్తే లోపలికెళ్ళగలవు. పర్కలేరేటింగ్ అంటారు దీన్ని. ఆ! సో, మామూలుగా వాన నీళ్ళకి వాడుతుంటారు. వాన నీళ్ళు భూమి మీద పడి, భూమి లేయర్స్ కూడా పర్కులేట్ అయ్యి గ్రౌండ్ వాటర్ ఏర్పడుతుంది. పర్కులరేషన్ అది. అయితే మొత్తాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక కంటిన్యూయస్ స్పెక్ట్రమ్ ఆఫ్ సత్యం అని చెప్పుకోవచ్చు. ఒక పరమ సత్యం నుండి మధ్యమ సత్యం, సత్యం ఏదైతే జోను అది ఉందో, ఎనర్జీ రిసీడింగ్‌లో ఏర్పడిందో, దాని యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గుతూ ఉండటం వల్ల ఏర్పడిందో, ఆ సత్యం యొక్క కంటిన్యూయస్ స్పెక్ట్రమ్ ఇది. సత్యమైతే, తప అయితే, జన అయితే, మహా అయితే, శుభ అయితే, భువ అయితే, భువ అయితే. అందుకని క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్షన్ దాకా ఈ మొత్తం అంతా ఒక పెద్ద కంటిన్యూయస్ స్పెక్ట్రమ్ కింద అర్థం చేసుకోవాలి. జస్ట్ లైక్ 0 నుండి ఇన్ఫినిటీ మధ్యలో అన్ని నంబర్‌లు ఉన్నట్టు. లీనియర్‌గా చూసినప్పుడు. యాక్చువల్‌గా అక్కడ అబ్సల్యూట్ అంటే ఇట్ ఈస్ నాట్ నథింగ్. ఇట్ ఈస్ సంథింగ్ దట్ యూ కాంట్ పర్సీవ్. అలాగే ఇన్ఫినిటీ అంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ బియాండ్ యువర్ మెజర్‌మెంట్స్. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.